వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది కూడా ఆయన గత ఎన్నికలకు ముందు కూడా ఎవరైతే అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి ఎవరైతే టీడీపీ కార్యకర్తలని పైన భారీగా కేసులు పెట్టి పోలీసులు ఎవరైతే అధికారాన్ని లేదా ఐఏఎస్లు కావచ్చు వీళ్ళు ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారో అలాగే అధికారం ఉంది కదనేసి ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎవరైతే దుర్వినియోగంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారో వారికి సంబంధించినంతా కూడా ఒక రెడ్ బుక్ పెట్టి అందులో వాళ్ళ పేర్లన్నీ కూడా రాసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తుంది రెడ్ బుక్ పాలన అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి కౌంటర్గా కూడా నారా లోకేష్ గారు చెప్పుకొచ్చారు. అసలు ఆ రెడ్ బుక్లో అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారు ఏం కౌంటర్ ఇచ్చారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు మీరు కనుక నారా లోకేష్ గారు అభిమానులైనా లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా వీరికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. తప్పు చేసిన వారందరి పేర్లు కూడా రెడ్ బుక్లో చేర్చి చట్టం ప్రకారం శిక్షిస్తామనేసి కూడా ఆ మాటకు నేను ఇంకా కట్టుబడి ఉన్నానంటూ కూడా మంత్రి నారా లోకేష్ అయితే స్పష్టం చేశారు. అయితే ఈ రెడ్ బుక్ తెరవక ముందే కూడా జగన్ ఢిల్లీ వెళ్ళి గగ్గోలు పెడుతున్నారనేసి కూడా నారా లోకేష్ గారు అయితే ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని పివికి భారత రత్న పైన స్పందించమనేసి కూడా జగన్మోహన్ రెడ్డికి జాతీయ మీడియా కోరితే అయితే విజయసాయిరెడ్డి పేరు చెప్పి వెళ్ళిపోయారనేసి కూడా గుర్తు చేశారు. రెడ్ బుక్ విషయంలో మాత్రం జాతీయ మీడియాను కూడా బతిమాలి పిలిపించుకొని ప్రచారం కల్పించుకున్నారని కూడా చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 2 ప్రెస్ మీట్లు పెట్టిన జగను 11 సీట్లు ఇచ్చినటువంటి నెలలోపే 5 సార్లు ప్రెస్ మీట్ పెట్టారని కూడా నారా లోకేష్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. అయితే జగన్ చెప్పే అసత్యాలను కూడా అసెంబ్లీకి వస్తే వాస్తవాలు కూడా చెబుతామనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే అసెంబ్లీ అయిపోయింది కాబట్టి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ నారా లోకేష్ ఏదైతే రెడ్ బుక్ వ్యవహారం ఉందో దీనికి సంబంధించి కూడా ఈ విధంగా లోకేష్ గారు అయితే కొంత కామెంట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.